నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు? దుర్మార్గులు, దౌర్భాగ్యులు, భక్తిహీనులు, అన్యాయం చేసేవాళ్ళు బాగానే ఉన్నారు. నేను అన్నీ అనుకొని అన్నీ కంట్రోల్ చేసుకుని దేవుడా భక్తుడా అనుకుంటా నేనేదో క్రమంగా బ్రతుకుతుంటే నాకు ఎదురు దెబ్బలేంది, నాకు ఈ విమర్శలేంది, నాకు ఈ అప్పులేంది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ రోగాలేంది, నాకు ఈ రిపోర్ట్లేంది, నాకు ఈ సమస్యలేందని అప్పుడప్పుడు కొంచెం ఏడుపు వచ్చింది. బాధలకు తట్టుకోలేక కూర్చొని ఏడిచి పాపం ఈ ఆక్రోశాన్ని వెళ్ళబోసే వాళ్ళు కూడా ఉంటారు. నా బోటోడు దొరికితే, అందరం ముందు కాదు, నా బోటోడు దొరికితే వాడి మీద వెళ్ళబోతారు ఈ ఆక్రోశాన్ని. కాదన్నయ్య, అసలు నేనేం చేశానండి, దేవుడు ఎందుకు నాకు పగబట్టాడా ఏంది, ఎందుకని నాకే ఎట్లా జరుగుతుందని పాపం ఆక్రోశాన్ని వెళ్ళబోసుకుంటారు. ఇక నేనేం తిట్టలేను, ఏం అనలేనుగా, ఓదారుస్తా కదా, అందుకని వెళ్ళబోస్తారు నా ముందు. కానీ వాక్య సత్యం ఏంటంటే, భక్తిపరులు శ్రమానుభవంతో ప్రారంభిస్తారు, సంతోషంతో వారి ముగింపు ఘట్టం ఉంటుంది, అంటే తుది ఘట్టం సంతోషంతో ప్రారంభమైంది. కాబట్టి భక్తిహీనుల అభివృద్ధి చూసినప్పుడు మోసపోవద్దు. భక్తిహీనులు, అనీతిమంతులు, అవిశ్వాసుల ఆశీర్వాదాలు చూసి, వారి హడావుళ్ళు చూసి, వారి ధన సౌఖ్యాలను చూసి భ్రమపడవద్దు, మత్సరపడవద్దు. 2 చోట్ల రాయబడింది, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు నేను అంతరంగంలో నొచ్చుకున్నా, ఆయనను తర్వాత నా దేవుడు కళ్ళు తెరిచాడు, అప్పుడు నేను వారి వైపు చూశాను, నిశ్చయముగా కాలు జారు చోటునే వారున్నారు. వాళ్ళు వెలిచూపులకి సౌఖ్యంలో ఉన్నారు, కానీ వారి అడుగు ప్రమాదకరమైన స్థలములో ఉంది. కానీ భక్తి పరులు శ్రమానుభవంలో ఉన్నారు, కానీ వారి నివాసము క్షేమ నివాసము. ఎందుకంటే వారు శ్రమానుభవంలో ఉన్నప్పటికీ వారితో కూడా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం చెప్తాం. కాబట్టి ప్రియులారా, మొదటి మాట, భక్తి పరులారా, శ్రమానుభవంలో ప్రయాణం చేస్తున్నారా? ముగింపు ఏంటి? నీ నోటితో నువ్వే చెప్పు. శ్రమానుభవమేనా? నో, సంతోషానుభవం. నమ్మితే ఇది నిజం, నమ్మకపోయినా ఇదే నిజం. కాబట్టి మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్న ఈ ఒక్క పాయింట్ మనసులో పెట్టుకొని, భక్తిహీనుల క్షేమం నీ కంటబడ్డప్పుడు మత్సరపడొద్దు, నిన్ను నువ్వు విమర్శించుకోవద్దు. నా కర్మ, నా దరిద్రం, నాకిట్ట తగలబడిందని శాపాలు పెట్టుకోవాకు. నువ్వు భక్తిపరుల లిస్టులో ఉన్నావు, నువ్వు భక్తురాండ్ర లిస్టులో ఉన్నావు గనుక నీ విషయంలో దేవుడు స్పెషల్గా జోక్యం చేసుకుంటాడు. అందరు వేరు, నువ్వు వేరు. అందరి లైఫ్లో నీ లైఫ్ వేరు. అందరి జీవితాలు అలా ఎందుకున్నాయి, నా జీవితం ఎలా ఎందుకుంది అంటే, అడవిలో దేవదారు వృక్షాలు చాలా ఉన్నాయి. ఒక ఆయన వచ్చాడు, మార్కర్ తీసుకున్నాడు, ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. 2-3 చెట్లు చూస్తున్నాడు, 4వ చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు. మళ్ళా 2-3 చెట్లు తిరుగుతున్నాడు, 4వ చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు. అట్లా ఉన్న చెట్లన్నిటిలో మొత్తంలో 2 భాగాలు చేశాడు. ఒకటి గీతలు గీయబడ్డ చెట్లు, ఒకటి గీతలు గీయని చెట్లు. గీతలు గీయబడ్డ చెట్లు అంటే ఎంపిక చేయబడ్డ చెట్లు, ఎన్నుకున్న చెట్లు, ఏర్పరచుకున్న చెట్లు, ప్రత్యేకించుకున్న చెట్లు, దేవుడు కోరుకున్న చెట్లు కొన్ని ఉన్నాయి. అవే భక్తులు, వారే భక్తులు.
లోకములో నుండి ఆయన వేరుపరచుకున్నటువంటి పాత్రలు. వారెందుకలా, నా బతుకెందుకెలా అనే మాట నీకు నాకు రాకూడదు. ఎందుకో చెప్తా. ఈ మార్క్ చేశాడు కదా, గీతలు గీశాడు కదా, ఈ చెట్లు మిగిలిన చెట్లకి వెళ్ళి చూసినాయి. ఏంటి మీ మీద మార్క్ చేయలేదేంది, మిమ్మల్ని కోరుకోలేదా? ఏదో మరి ఆయన ఏందో మరి మమ్మల్ని కోరుకున్నాడు. మురిసిపోయినాయి. మిగిలిన చెట్లు మౌనంగా ఉన్నాయి. తర్వాత ఒక రోజు రానే వచ్చాడు. వచ్చేటప్పుడు ఒట్టిగా రాలా, రంపాలు తీసుకొని వచ్చాడు. రంపాలు తీసుకొని వచ్చి ఇక కోత మొదలు పెట్టాడు. మార్కు చేసిన చెట్టుని కోస్తున్నాడు. రంపం తీసుకొని ఇక కోత మొదలు పెట్టాడు. అప్పుడు కొయ్య బడని చెట్లు నవ్వటం మొదలుపెట్టినాయి. ఏంటి ఇప్పుడు బాగుందా? ఏంది మిమ్మల్ని కోరుకున్నాడా? కోరుకున్నాడు, భలే కోరుకున్నాడు. మా జోలికి రావట్లేదమ్మా, దేవునికి స్తోత్రం. మమ్మల్ని వదిలేశాడమ్మా. ఆ మార్కు మా మీద పడకపోవటమే మంచిదమ్మా, స్తోత్రం. అది కొంతమంది అనేజలు అంటారు కదా, ఆ యేసు ప్రభుని మీరే కలిగి ఉండి మీరే బొండరు అడిగిపోతారు. మాకొద్దురా బాబా, ఆ పత్యాలు మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు. ఏం పత్యాలు రా నాయన, పసికర్లోడికి కూడా లేవన్నీ పత్యాలు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఎట్లా ఉండదు. అది ఏంటి ఇది? మీరే ఆనందించండి. మార్కు చేసిన చెట్టు కోసి అవతల పడేశాడు. మొత్తాన్ని కోత పెట్టేశాడు. అప్పటిదాకా నిటారుగా నిలిచిన పాపం ఆ మిగిలిన చెట్ల ముందు నేల మట్టుకు పడిపోయినాయి. అప్పుడు నిటారుగా నిలిచిన మార్కు వేయబడిన చెట్లు అడ్డంగా పడిపోయి పాపం నేల మట్టుకు పడిపోయిన చెట్లను చూసి ఎంత నవ్వుకొని ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటితో వదిలిపెట్టాడా? వాటన్నిటినీ మనుషుల చేత వాటి స్వస్థలం, సొంత ప్రదేశం నుండి, తమ తోటి వారి యొద్ద నుండి వాటిని విడగొట్టాడు. తీసి ఎక్కడి నుంచి దొల్లిచ్చాడు తెలుసా? వాటిని ఈ పర్వత శ్రేణుల్లో ఉంటాయి అవి, అక్కడ కట్ చేసి అక్కడి నుంచి దొల్లించడం మొదలుపెట్టారు. కిందికి కొయ్యటం ఒక బాధ అయితే, పైనుంచి కింద పడేయటం రెండో బాధ అయితే, మరి వాళ్ళు మిగిలిన చెట్లు ఏమో నిలబడి ఉన్నాయి. ఇదేమో కొంతమంది ఫీల్ అవుతారు కదండి, నాకు అవమానం వచ్చింది అన్నయ్య, వాళ్ళందరి ముందు నా పరు. నా తల కొట్టేసినట్టు అయిపోయింది. ఓయమ్మో, కిరీటం కింద పడిపోయిందా? తప్పదమ్మా, తప్పదు నాయనా. నేల మట్టుకు ఏసే తగ్గించుకున్నప్పుడు నువ్వు నేను ఎంత చెప్పు. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోనేను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి అద్భుతమైన మాటలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కొంచెం తగ్గింపును తట్టుకోలేరు, కొంచెం తృణీకారాన్ని తట్టుకోలేరు. కొద్దిగా ఇతరుల ముందు ఏదన్నా అవమానం కలిగితే ఓయమ్మో, కిరీటం కింద పడ్డట్టు ఫీల్ అవుతారు. పాపం వాటితో పాటు అంతకుముందు నిలబడి ఉన్న చెట్లు ఇప్పుడు అడ్డంగా కింద పడిపోయాయి. ఇది రెండో బాధ. కోత ఒక బాధ అయితే, నేల మీద పడవేత ఇంకొక బాధ. అంతటితో ఆగకుండా కొండ మీద నుంచి దొల్లించింది మూడో బాధ. అంతటితో వదిలిపెట్టారా? ఈ మొత్తాన్ని కలిపి ఒకదానికోటి కలిపి బల్లకట్టు అంటారు. తెలుసా మీకు? బల్లకట్టు అంటే తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి బల్లకట్టు అంటే? కట్టెలన్నిటినీ
వరుస క్రమంలో పేర్చి ఒకదానికోటి కట్టేసి మొత్తాన్ని నీళ్ళలో వేసేస్తారు. అప్పుడు ఆ నీళ్ల మీద ప్రయాణం చేస్తాయి. ఆ నీళ్లు ఏ ప్రాంతానికి వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళే నీటిని చూసుకొని, నదిని చూసుకొని అందులో వేస్తే ఇక అందులో కొట్టుకుపోతా ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి, అటు నీళ్లు అటు ఒడ్లు, ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి, ఎట్టకెళ్ళకు చెట్ట చివరికి తోతకాడికి చేరాలా. ఎడికి చేరాలా? కోత పెట్టాడే ఆయన ఎంపిక చేసిన స్థలానికి చేరాలి. చూడు, అన్ని బాధలే. మిగిలిన చెట్లకి బాధలు ఉన్నాయా? అబ్బే లేవు. అందరు బాగానే ఉన్నారు, నాకేందన్నా? అందరూ బాగానే ఉన్నారు, నాకేంది? ఏం చేద్దాం? మరి నిన్నే కోరుకున్నాడు దేవుడు. కోరుకున్నాడు గనుకనే కోత పెట్టాడు. కోరుకున్నాడు గనుకనే నేల మట్టుకు నిన్ను పడేశాడు. కోరుకున్నాడు గనుకనే గాయాలైనా లెక్క చేయకుండా పైనుండి దొల్లించిన అనుభూతిలోకి తీసుకెళ్తున్నాడు. ఇన్ని బాధలు పడి అనుకున్న ప్రదేశానికి చేరినప్పుడు మళ్ళా ఒడ్డుకు తీసుకొచ్చాడు. పోన్రా బాబు, ఎట్లన్నా నీళ్ళ నుంచి బయటికి లాగారు, ముందు దేవునికి స్తోత్రం అనుకున్నా. ఈ చెట్లు పోనీలేబ్బా, ఒక్కసారి కోత పెట్టాడు, ఇంక వదిలేశాడు. పడితే పడ్డవాళ్ళే, నేల మటు చేసేదే ఉంది, అయిందేది అయిపోయింది, లేక ప్రశాంతంగా వచ్చాం, ఒడ్డుకు చేరాం అనుకున్నా. మళ్ళీ అంతటితో అయిపోయిందా? తీసుకెళ్ళి మొత్తాన్ని నీట్గా ఒక దగ్గర చేర్చి ఇక కొంతమంది దిగారు ఏ ఆయుధాలు తీసుకొని, ఇక రోజు చెక్కటం మొదలు పెట్టారు. కోత ఒక్కటే గాయం అయితే ఇక రోజు అచ్చంగా ఇనప వస్తువులు తీసుకొని రోజు గాయం చేయటం మొదలుపెట్టారు. గాయం చేయటం అచ్చంగా ఇంకేం లేదు, ఒక క్యారేజ్ కట్టుకొని రావటం, శుభ్రంగా తినటం, క్యారియర్ తెచ్చుకోవటం, తినటం. మళ్ళీ దేంద్రయ్యా, నన్ను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారా నాయనలారా? ఏంది నాకు ఈ బాధలో? అంతా ఇక రోజు చెక్కి 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 కోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు. పడవేయబడిన అనుభవం, నేల మట్టుకు పడవేయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు. పైనుండి కిందికి ఎక్కడో ఉన్నత ప్రదేశం నుండి అట్టడుగుకి పడద్రోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు. పర్వత శ్రేణుల్లో అలానే ఉన్నాయి, కానీ ఈ కోత గురైన ఎక్కడి నుంచి ఆ మిగిలిన చెట్ల ముందు పడటం ఒక అవమానం అయితే, అంతకంటే ఇంకా కిందికి పడద్రోయబడటం. ఎన్ని బాధలో చూడు. అక్కడి నుంచి బల్లకట్టుగా మారి అనుకున్న ప్రదేశానికి చేరితే అక్కడి నుంచి ఒడ్డుకులాగి కొద్దిగా ఊపిరి తిప్పుకొని ఇటు మళ్ళా బాధటం. స్తోత్రం. మళ్ళీ వరుసగా కొట్టేస్తే మొత్తానికి పోతారు. అందుకని కొంచెం ఊపిరి తీయటం, కొంచెం ఊపిరి తిప్పుకోవటం, మళ్ళా. ఈరోజు మన మీద ఆ పని జరుగుతుంది బిడ్డలారా. చెక్కబడి 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 పాపం ఎండబెట్టబడ్డాయి, ఎర్రని ఎండలో మాడిపోయాయి, కొమ్మలన్నీ కత్తిరించబడ్డాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకేం లేదు, ఒట్టి స్తంభంలాగా ఉంది, ఇంకంతే, ఏం లేదు. దానికి ఉన్న కొమ్మలన్నీ పోయినాయి, ఏం లేదు. నకిషీ పని, రకరకాల పనులు దాని మీద చేసి 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 వాటన్నిటిని ఇక మళ్ళీ పైకెత్తి ఓ ప్రదేశానికి తీసుకెళ్తా ఉన్నారు. ఇంకేడికి తీసుకెళ్తున్నారు నాయన? ట్రీట్మెంట్ ఇంకా అయిపోలేదా? మళ్ళీ ఇంకేం ట్రీట్మెంట్ ఉంది? అక్కడ ఆల్రెడీ మార్క్ చేసున్న ప్రదేశాలు ఉన్నాయి. ఆ మార్క్ చేసున్న ప్రదేశాల్లో గుంటలు తవ్వి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రదేశంలో నిలబెట్టడం మొదలుపెట్టారు. అంతటితో అయిపోయిందా? నిలబెట్టిన వీటన్నిటిని ఎత్తి మీద బోరు వేశారు, అటు ఇటు గదలకు. చూడు ఎన్ని బాధలు, దేవదారు బాధలు. మొత్తం వెయిట్ వేసేసి దాని మీద ఏదో కప్పులాగేసి పడేశారు. మళ్ళీ దాని మీద ఇంకా అంతస్తులు నిర్మించారు. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. అవి కూడా అనుకునే మా పని అంతా అయిపోయిందని. ఒక రోజు ఏందో చాలా వేలాది మంది
లక్షలాది మంది గుంపు కూడారు. అందరూ ఈ దేవదారు రాళ్ళ చుట్టూ, వీటి మీద కట్టబడిన దాని చుట్టూ గ్యాదర్ అయ్యారు. చూస్తే లక్షలాది మంది. కొంతమంది ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తులు వచ్చారు. వచ్చి ఈ దేవదారు చెట్ల మధ్యలో ఏవేవో కొన్ని కల్పించారు. ఆ కల్పించబడిన దగ్గరకు వచ్చి ఏవో కొన్ని కార్యాలు చేశారు. తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన స్పెషల్గా రెడీ అయ్యాడు. అతను వచ్చాడు. అతను కదులుతున్నా, అతను మాట్లాడుతున్నా అందరూ నిశ్శబ్దం అవుతున్నారు. అతను వచ్చి ఆకాశం వైపు చేతులెత్తి అతనేదో కొన్ని మాటలు అన్నాడు. ఇటు యాజకులు, అటు అతను, ఇక ప్రజలు అంతా మాట్లాడుతూ ఉంటే ఆ దేవదారు మ్రానులు ఉన్న ఆ ప్రదేశంలోనికి పరలోకము నుండి దేవుని మహిమ దిగొచ్చింది. ఆ మహిమ, దాని యొక్క ప్రభావం ఎంత ప్రభావం ఉందంటే ఈ మ్రాన్లు కదిలిపోతున్నాయి. అంత ప్రభావంతో ఆ తేజస్సు దిగొస్తే అప్పుడు ఈ దేవదారు మ్రాన్లు గుర్తుపట్టినాయి. అమ్మో, ఏమిటి ప్రభావం, ఏమిటి మహిమ, ఏమిటి ఆనందం. ఓ, ఇంతవరకు మేము పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎన్నడూ అనుభవించని ఒక మధురమైన అనుభూతి, ఆనందకరమైన స్పర్శ. ఏమిటి స్పర్శ? సృష్టికర్త స్పర్శ. సృష్టికర్త స్పర్శ, నిర్మించిన వాని స్పర్శ, మొలిపించిన వాని స్పర్శ, పుట్టించిన వాని స్పర్శ. ఆహా! ఇప్పుడు మమ్మల్ని తాకింది ఎవరో, మమ్మల్ని స్పర్శించింది ఎవరు, మమ్మల్ని నింపింది ఎవరో, మమ్మల్ని ఆవరించింది ఎవరో? ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త ఆయన తేజో మహిమ దిగొచ్చిందా? మా మీదికి, మా మీదికి, మా మీది, మా మీదిగా నేల మట్టుకు నరకబడిన మా మీదగా, గాయపరచబడిన మా మీదగా, కోయబడిన మా మీదగా ఆయన దిగొచ్చింది. ఆయన తేజో మహిమ దిగొచ్చింది. మాకా ఈ ధన్యత. నరకబడిన మా మీదికి, మా మీదికి. అయ్యయ్యో, ఆ చెట్లు ధన్యం అనుకున్నామే, అవి అలానే ఉన్నాయి అనుకున్నాం. అయ్యో, మా పని అయిపోయింది అనుకున్నాం, మా బ్రతుకులు చిన్న భిన్నం అయిపోయినాయి అనుకున్నాం. అయ్యో అయ్యో అయ్యో. ఈ మహిమకా, ఈ మహిమకా, ఈ మహిమకా, ఈ మహిమకా. ఇందుకా నన్ను పిలిచింది, ఇందుకా ఏర్పరిచింది, ఇందుకా మార్క్ చేసింది. లక్షలాది మంది ఆ మహిమ దిగొచ్చినప్పుడు ఈ దేవదారు అక్కడ తల ఎత్తుకొని మందిరాన్ని మోస్తా ఉంటే లక్షలాది జనులు వచ్చి సాష్టాంగపడి, సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 ఆయన దేవాలయ ప్రాంగణం ఎదుట సాగిలపడదము రండి, ఆయన సన్నిధిలో సాష్టాంగపడి నమస్కారం చేద్దాం రండి, 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 రండి. ఆయన మహిమ మమ్మల్ని ఆవరించినందున భూజనులందరూ, పరిశుద్ధ ప్రజలందరూ, పరిశుద్ధ దేవుని ఏర్పరచుకున్న పాత్రలన్నీ మా ముందు వచ్చి సాష్టాంగపడి, మా ముందు వచ్చి సాష్టాంగ. ప్రజలు ఎవరు చూసినా వాటికెళ్ళి, ఆలయంకెళ్ళి ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఒక తన్మయత్వం, ఒక భక్తిభావం. ఒక స్తంభాన్ని తాకి స్పర్శించి తృప్తి చెందుతున్నారు. ఒక్కొక్క స్తంభాన్ని స్పర్శించి ఇది నా దేవుని మందిర ప్రాంగణం అని ఒక్కొక్క స్తంభాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు. మనుషుల స్పర్శ నా దేవుని ఆలయ ప్రాంగణం. ఇంత ధన్యతయా మరి మిగిలిన చెట్లకు ఉందా? మరి నాకే ఎందుకంటే మరి అందుకే నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే నీ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకున్నాడు.
నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ అన్యాయం, నాకెందుకు ఈ గాయం, నేను చేసిన ద్రోహం, నేను చేసిన పాపం. చెట్టు అనుకున్నట్టు ఈరోజు నువ్వు నేను అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. నా జీవితంలో నేను కొన్ని చేదైన ఘట్టాల్లో దేవుణ్ణి ఇలానే ప్రశ్నించాను, ఎందుకయ్యా నన్ను ఎట చేశావు తెలియక. తర్వాత ఇంకా ఏమంటానన్నమాట, ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన అన్యాయస్తుడు కాదు. అసలు అడవి చెట్లలో నుండి నన్ను కోరుకోవటమే నా అదృష్టం. నేల మట్టుకు పడవేస్తేనేమి, పైనుండి దొల్లిస్తేనేమి, నీటిలో నన్ను నానబెడితేనేమి, ఎండలో ఎండబెడితేనేమి, రోజు పని కట్టుకొని గాయపరిస్తేనేమి, నన్ను తీసుకెళ్లి తన ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టడానికే కదా. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అనుకున్న ప్రదేశాల్లోంచి పక్కకి తీసుకొస్తాడు. నా అనుకున్న నీ వారి మధ్య నుంచి నిన్ను పక్కకి తీసుకెళ్తాడు. మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. ఎంత అంటే నేల మట్టుకు. మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి. మాటలు పడాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఆ ఫీలింగ్. ఏం చేద్దాం మరి, కోరుకున్నాడు మరి, మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు. అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు, డిసైడ్ చేశాడు, ఎంపిక చేశాడు. ఇంకా ఆగడు. తట్టుకోవాల్సిందే గాయాలని. అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాలు. అవే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు. అవే నీకు భవిష్యత్తులో గేయాలు బిడ్డ. అవే సంతోష గానాలు. తప్పదు. మిగిలిన వాళ్ళకి వెళ్ళి చూడవాకు. ఒకవేళ నిన్న ఆ అవమానానికే అప్పగిస్తే ఆనందంగా కృతజ్ఞతలు చెప్పు, మహిమను చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. పర్వాలేదు, ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే వందనాలు. ఈ విమర్శను బట్టి, ఈ నిందను బట్టి, ఈ అప్పులను బట్టి, తృణీకారాన్ని బట్టి, ఈ మనుషులు వంచన చేసిన గాయాలను బట్టి, ఈ మనుషులు ఎగతాళిని బట్టి, నేను కలిగి ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా నీకే వందనాలు. నాకు తెలుసు, ఇవన్నీ అయిన తర్వాత నీ మహిమతో నువ్వు నా మీదకి దిగొస్తావు. నీ మహాప్రభావము, తేజస్సు నన్ను ఆవరిస్తుంది. గుర్తుపెట్టుకో. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. ప్రకృతి నియమం అది, దేవుడు చేసిన చట్టం అది. చీల్చబడని మేఘం వర్షించలేదు, దున్నబడని భూమి పంటనివ్వదు, చెక్కబడని శిల శిల్పం కాదు. దేవుడు నీ జీవితంలో జోక్యం చేస్తున్నాడు. నాకే ఎందుకు ఇలా అన్నదానికి సమాధానం చెప్పాను. భక్తి పరులారా, లోకము నుండి నా ప్రభు ఏర్పరచుకున్న వారలారా, లోకముల నుండి ప్రత్యేకించి మార్క్ చేయబడ్డ వారలారా, పరిశుద్ధాత్మను సంచకరువును పొందిన వారలారా, పరిశుద్ధాత్మాభిషేకము చేత నింపబడిన వారలారా, చీకటిలోను మరణాంధకారములోను కూర్చున్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడు నీతో చెప్పు సంగతులు. భయపడవద్దు, విస్మయం పొందవద్దు. నువ్వు ఎన్ని గాయాల్లో గుండా ప్రయాణం చేస్తున్నా ఇది మాత్రం మరవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. నేను నీకు తోడై ఉన్నా. ఎదురవుతున్న ప్రతికూలతను బట్టి కంగారు పడిపోవక. మిగిలిన వాళ్ళకు ఉండవు, నువ్వు 100 సార్లు వెతికినా ఉండవు. నిన్ను నేను స్పెషల్గా ఏర్పరచుకున్నాను కనుక నీకు స్పెషల్ ఉంటుంది అంతే. ఎవరికి వాళ్ళకి వాళ్ళ లైఫ్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ప్రత్యేకంగా కనపడుద్ది.
ముఖ్యంగా దేవుని పిల్లలకి. నా జీవితం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? మిగిలిన వాళ్ళతో పోల్చుకొని ఎవరి లైఫ్ వాళ్ళు, ఇదే నా లైఫ్ డిఫరెంట్గా ఉంది అనిపిస్తుందా లేదా? నాకు అనిపించింది, అందుకని నేను. నీకు కూడా మరి అదే ప్రత్యేకించుకోవటం అంటే. వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు. అందుకే పోల్చుకోవద్దు, ఎవరితో పోల్చుకోవద్దు. ఒకటే మెంటల్గా ప్రిపేర్ అయిపో. నేల మట్టుకు నీ తోటి చెట్లు ఉంటే ఆకాశానికి ఉంటే అలానే నువ్వు మాత్రం నేల మట్టుకు అడ్డంగా పడవేయబడినా ఇబ్బంది పడొద్దు. నీ తోటి కొలీగ్స్, నీతో జాబ్ చేసేవాళ్ళు నిలబడి ఉంటారు చెట్ల వల్లే, నువ్వు మాత్రం వాళ్ళ ముందు అడ్డంగా పడ్డ చెట్టు వల్లే ఉంటావు. ఎగతాళి చేయొచ్చు, నవ్వుతుండొచ్చు కూడా నిన్ను బట్టి. డోంట్ వరీ. నిన్ను ఆయన మందిరములో ఒక స్తంభముగా చేయటానికి కోరుకున్నాడు. నీ మీద తన బరువు బాధ్యతను ఉంచాలని డిసైడ్ అయ్యాడు. నీ భుజాల మీద భారం ఉంచాలని కోరుకున్నాడు. భక్తిపరురాలా, కలవరపడద్దు, కలత చెందొద్దు, నిరాశపడద్దు, అవిశ్వాసానికి తావివ్వద్దు, అడ్డ ప్రశ్నలు వేయొద్దు దేవుణ్ణి. నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అంటూ దేవుని మహింపరచు. ఆమేన్.